హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. భారత్ ఇక ఆటో పైలట్ అజిత్ దోవల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. యువతకి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు, అసలైన వార్నింగ్ అట. ఏంటది ఈరోజు మనం తెలుసుకుందాం. భారత్కి ఎవరి కోసమో ఆగదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా, వెనెజులాలో అమెరికా సైనిక చర్యలు చేపట్టినా భారత్ మాత్రం తన అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. నేను చెప్పట్లేదు ఈ మాట, మన దేశ జాతీయ భద్రతా సలహాదారు జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారు చెప్పిన మాటలవి. ప్రధాని మోదీ సెట్ చేసిన స్పీడ్ అలాంటిది. ఇక మీద భారత్ ఆటో పైలట్ మోడ్లో ఉన్నా సరే అది అభివృద్ధి చెందిన దేశం, అంటే వికసిత్ భారత్ అవుతుంది. కానీ దోవల్ గారు ఇందులో యూత్ మొత్తానికి ఒక పెద్ద హెచ్చరిక కూడా చేశారు. కానీ అదేంటనుకుంటున్నారా? చూద్దాం. అంతకంటే ముందు ఆటో పైలట్ అంటే ఏంటి, అసలు ఒక దేశం ఆటో పైలట్ మీద నడవడం అనే దాని గురించే కదా మన డౌట్. చూద్దాం. గత 10 ఏళ్లలో వేసిన పునాదులు, తీసుకొచ్చిన సంస్కరణలు ఎంత బలంగా ఉన్నాయంటే రేపు ఎవరు అధికారంలో ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే భారత్ ముందుకు వెళ్ళడం ఖాయం అని అజిత్ దోవల్ భరోసా ఇస్తున్నారు. ఇక్కడ ఒక డీప్ క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. దేశం ఎలాగో అభివృద్ధి చెందుతుంది, కానీ దాన్ని నడిపించడానికి లీడర్స్ ఎవరు? ఆ లీడర్షిప్ ఉండడానికి ఈ జనరేషన్ యువత సిద్ధంగా ఉందా? ఇవే క్వశ్చన్స్. అయితే నిర్ణయం తీసుకునే శక్తి ఇక్కడ చూడాలి. ఒక లెసన్ కూడా చెప్తుంది. ఏంటది అంటే, అజిత్ దోవల్ యువతకు ఇచ్చిన సలహా ఏంటి అంటే నిర్ణయాధికారం, డెసిషన్ మేకింగ్ గురించి. నేను నా యవ్వనాన్ని మర్చిపోయాను, మీ తరం చాలా మారిపోయింది, కానీ ఇప్పుడు కామన్ పాయింట్ ఒకటి ఉంది, అదే డెసిషన్ మేకింగ్ అంటున్నారు. ఆయన ఇది ఎందుకన్నారు అంటే, సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని దాన్ని పూర్తిగా నమ్మకంతో అమలు చేయడమే నిజమైన నాయకత్వ లక్షణం. మీరు సైన్స్, టెక్నాలజీ, సెక్యూరిటీ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే డెసిషన్ తీసుకోవడం ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. ఎందుకు అంటే అభివృద్ధి చెందిన భారత్కి కావాల్సింది వనరులు మాత్రం కాదు, సమర్థవంతమైన లీడర్స్. సో గ్లోబల్ వార్స్, అసలు యుద్ధం మనోబలం మీద అని అంటున్నారు. ఏంటదంటే, సో ప్రస్తుతం ప్రపంచ యుద్ధాల గురించి అజిత్ దోవల్ గారు చెప్పిన కొన్ని మాటలు అంతర్జాతీయ విశ్లేషకులు కూడా విని ఆశ్చర్యపోయారట. యుద్ధం అంటే కేవలం శత్రువుల శరీరాలు ముక్కలు చేయడం కాదు, ఒక దేశం యొక్క మొరాలిటీ అంటే మనోబలాన్ని దెబ్బతీయడం అని. ఎదుటి దేశం మన మాట వినేలాగా, మన షరతులకు లొంగేలాగా చేయడమే యుద్ధం యొక్క అసలు ఉద్దేశం అనేదే మెయిన్ పాయింట్. వెనెజులాలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఇతర దేశాల మధ్య ఘర్షణలు కానీ అన్నీ ఒకళ్ళ ఇష్టాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దడానికే. మీ దగ్గర ఆయుధాలు ఉన్నా సరే మనోబలం కనుక లేకపోతే అవన్నీ వ్యర్థమే. సో ఈ విషయాలన్నీ మీరు చూసారు, విన్నారు కదా. చివరిగా ఆయన ఒక మాట చెప్పారు, మనం చాలా లక్కీ. ఎందుకు అంటే గడిచిన 10 ఏళ్లలో దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్లారో మనం చూస్తున్నాం కదా. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి అంటే కావాల్సింది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మీలో ఉన్న విల్ పవర్, సంకల్ప శక్తి. అదే రేపు నేషనల్ పవర్ అవుతుంది అని. సో ఆయన ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పారు. సో యూత్ అంతా మీరు కేవలం ఉద్యోగాల కోసం చూస్తున్నారా, లేకపోతే రేపటి వికసిత్ భారతాన్ని నడిపించే లీడర్స్ లాగా ఆలోచిస్తున్నారా? మీ నిర్ణయ సామర్థ్యం ఎంత బాగుంది అనే విషయాల గురించి ఒకసారి జస్ట్ కామెంట్ చేయండి. సో అజిత్ దోవల్ చేసిన ఈ మెసేజ్ ప్రతి ఒక్క యంగ్ ఇండియన్కి చేరాలి. సో ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో విషయాలు మీకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.